నేను శుంభ, నేను నిశుంభ అపార శక్తి కోసం బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి మేము తపస్సు చేస్తున్నాం. శుంభద్ నిశుంభుల తపస్సుతో లోకాలు కంపించాయి. వారి భక్తి బ్రహ్మను కదిలించింది. శుంభ, నిశుంభ, మీ తపస్సు నన్ను సంతోషపరిచింది. మీ భక్తి అపారం. కోరుకోండి. మీకు కావలసిన వరమేమిటో చెప్పండి. ఓ బ్రహ్మదేవ, దేవతలు, మనుషులు ఎవరూ మమ్మల్ని చంపలేరు. అటువంటి అజేయ శక్తివ్వండి. తథాస్తు. అజేయులైన తరువాత శుంభ, నిశుంభ వారి అహంకారం పెరిగింది. ఒకరోజు వారు ఒక వార్త విన్నారు. ఒక దివ్య స్త్రీ, అపార సౌందర్యం, అపార శక్తి. ఆమెను చూసి వారికి ఒక కోరిక వచ్చింది. ఆమెను మన సొత్తు చేయాలి. వారు దూతను పంపించారు దేవి దగ్గరకు. ఆమెను తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. దూత, వెంటనే వెళ్ళి ఆ దేవిని నా ముందుకు తీసుకురా. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. దేవి ప్రశాంతంగా కూర్చుంది. అప్పుడు శుంభ, నిశుంభ దూత ఆమె ముందుకు వచ్చాడు. ఓ దేవి, మా రాజులు శుంభ, నిశుంభ ఈ లోకంలో అత్యంత శక్తివంతులు. నీ అందం, నీ శక్తిద వారికి నచ్చింది. వారు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. నన్ను గెలిచిన వాడినే నేను వరించుకుంటాను. వెళ్ళి చెప్పు యుద్ధానికి సిద్ధంగా ఉండమని. దూత తిరిగి వెళ్ళాడు. దేవి మాటలు విన్న తర్వాత శుంభ, నిశుంభ కోపంతో మండిపోయారు. వారు గర్జించారు. చండా, ముండా, వెంటనే వెళ్ళి ఆ దేవిని బలవంతంగా తీసుకురండి. అసుర సైన్యం యుద్ధానికి సిద్ధమైంది. కైలాసం వైపు సైన్యం కదిలింది. భూమి కంపించింది. మహాయుద్ధానికి ప్రారంభమైంది. ఒక భయంకరమైన శక్తి బయటకు వచ్చింది. ఖాన్ ఉగ్ర రూపం, రక్తంతో నిండిన కళ్ళు. అసురులను సంహరించడానికి కాళీ అవతరించింది. కాళీ మొదటి సంహారం అసురుల హృదయాల్లో భయం నింపింది. చండద్ ముండలను సంహరించిన ఆమె చాముండేశ్వరి అయ్యింది. చండద్ ముండ సంహారం తరువాత లోకం కంపించింది. దేవతలుద ఆశ్చర్యపోయారు. ఓ చాముండేశ్వరి, అసుర సంహారిణి, మమ్మల్ని రక్షించు. లోకాన్ని కాపాడా. నీ శక్తి అపారం. చండద్ ముండ సంహారం వార్త శుంభుడి చెవుల్లో పడింది. అతని కోపంద అగ్నిలా మండింది. రక్తబీజ, ముందుకురా. నీ సమయం వచ్చింది. ఆ దేవిని నాశనం చేయి. ఓ రాజా, నా రక్తం ఒక్క చుక్క పడినా 1000 మంది రక్త బీజులు పుడతారు. నన్ను ఎవరూ ఆపలేరు. యుద్ధం ప్రారంభమైంది. రక్తబీజుడు ముందుకు దూసుకొచ్చాడు. అతని శక్తి భయంకరం. ఒక్క దెబ్బ, ఒక్క గాయం, అక్కడే మరొక రక్తబీజుడు పుడుతున్నాడు. దేవతలుగా. అప్పుడు దేవి అర్థం చేసుకుంది. ఇది శక్తితో గెలవలేము, ఇది బుద్ధితో గెలవాలి. ఇప్పుడు కాళీ రంగంలోకి దిగుతోంది. అలా కాళీ రక్తబీజుడిని సంహరించింది. ఒక్క రక్తపు చుక్క కూడా నేలపై పడకుండా అతని అంతం చేసింది. రక్తబీజుడు నాశనమయ్యాడు. ఈ వార్తద శుంభద్ నిశుంభ చెవుల్లో పడింది. వారి కోపం అగ్నిలా మండింది. నిశుంభుడు ముందుకొచ్చాడు. ఓ దేవి, నువ్వు మా సైన్యాన్ని నాశనం చేశావు. ఇప్పుడు మమ్మల్ని ఎదుర్కో. నీ శక్తి నీది కాదు. ఇతరుల సహాయం నువ్వు ఒంటరిగా ఏమీ చేయలేవు. ఈ శక్తి అంతా నాదే. చూడు, ఇప్పుడు నేను ఒంటరిగా నిలబడుతున్నాను. ఎంత బలమైన అసురుడైనా శక్తి ముందు నిలబడలేడు. నిశుంభుడు అంతం కూడా అదే. సైన్యమంతా చెల్లా చెదురైంది. అప్పుడు శుంభుడు స్వయంగా ముందుకొచ్చాడు. కాళీ ఉగ్రంగా గర్జించింది. ఒక్క దెబ్బతో శుంభుడి అంతం చేసింది. కాళీ కోపం ఆగడం లేదు. ఆమె ఉగ్ర రూపం లోకాన్ని
ఓ మహాదేవా, ఈ ఉగ్ర రూపాన్ని మీరు మాత్రమే ఆపగలరు. కాళీ ఉగ్రంగా వస్తోంది. ఆమెకు తెలియదు ఆమె అడుగు శివుడిపై పడింది. ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. తన తప్పు తెలుసుకుంది. కాళీ శాంతించింది. స్వామి, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. కోపంలో నన్ను నేనే మర్చిపోయాను. మీపై అడుగు పెట్టాను. నా తప్పును క్షమించండి స్వామి. మీ దయతోనే నేను శాంతించాను. దేవి క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. నీ కోపం కూడా ధర్మమే. లోకరక్షణ కోసం నీవు చేసినది తప్పు కాదు.